దివంగత అందాల తార శ్రీదేవి కుమార్తె బాలీవుడ్ యంగ్ బ్యూటీ హీరోయిన్ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2018లో దడక్ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తల్లికి తగ్గ తనయగా పేరు సంపాదించుకుంది. ఈ రొమాంటిక్ డ్రామా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. తర్వాత గుంజన్ సక్సేనా, ది కార్గిల్ గర్ల్లో టైటిల్ ఏవియేటర్ పాత్ర పోషించింది జాన్వి. మిలీ సినిమాలో ఫ్రీజర్లో చిక్కుకున్న మహిళ పాత్రకు ఆమె ఫిలింఫేర్ ఉత్తమ నటి అవార్డుకు నామినేషన్లు కూడా అందుకుంది. గత సంవత్సరం ఈ అందాల భామ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సరసన అవకాశం కొట్టేసిన జాన్వీ కపూర్ దేవరా చిత్రంలో అద్భుతంగా నటించింది. ముఖ్యంగా ఈ సినిమాలో పాటలు తెలుగు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. చుట్టమల్లె సాంగ్కైతే భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ ముద్దుగుమ్మ తాజాగా పరం సుందరి మూవీలో నటిస్తుంది. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా వచ్చిన ఈ సినిమా నుంచి ఇటీవలే మేకర్స్ టీజర్ విడుదల చేశారు. కాగా ఈ టీజర్కు భారీ రెస్పాన్స్ వచ్చింది. సిద్ధార్థ్ మల్హోత్రా అండ్ జాన్వీ కపూర్ కెమిస్ట్రీ అదుర్స్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ హీరోయిన్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. పరదేశీ అప్పటి నుంచి నేను మీ అందరినీ ప్రేమిస్తున్నాను అని రాసుకొచ్చింది. ఇక ఆమె నటిస్తున్న పరం సుందరి సినిమా జూలై 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.